Garuda Express, an international courier service. అందరికీ నమస్కారం. సెయింట్ లూసీకి రావడం ఇది నా ఫస్ట్ టైం. అందరికీ తెలుసు చాలా లేట్ అయిపోయింది. 8:30 నుంచి మనం అందరూ రెడీగా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని లేట్ అయిపోయింది. ఎంతవరకు టైం ఇస్తారో అంతవరకు ట్రై చేస్తాను పాడడానికి. మనం కూడా కొంచెం జెట్ లాగ్లోనే ఉన్నాను. మీ అందరి కోఆపరేషన్ అండ్ సపోర్ట్ అండ్ ప్రేయర్స్ మనకు చాలా కావాలండి. అందరికీ నమస్కారం అండి. 21వ తానా మహాసభలు ఈరోజు సెయింట్ లూయిస్లో గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత 40 ఏళ్లుగా తానా చేస్తున్న సర్వీసెస్ మామూలు విషయం కాదు. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యం కావడానికి ముఖ్య కారణమైన తానా వారికి మేమందరం ఈరోజు మరొకసారి మీ అందరి ముందు పాడడానికి అవకాశం ఇచ్చిన చిత్రమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జంపాల చౌదరి గారికి, అలాగే తానా అధ్యక్షులుగా ఇందాకే పట్టాభిషేకం చేసిన సతీష్ వేమన గారికి, తర్వాత జై తాళ్ళూరు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే తానా పితామహులకి, పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభివందనలు తెలియజేసుకుంటూ, ఓకే, మన తెలుగు సినిమా పరిశ్రమ, సంగీత పరిశ్రమలో పాటలు పూదోటగా చిత్రమ్మ గారు వచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాట ప్రతి ఒక్కరికి గుండెలో ఎంత మిగిలిపోయిందో అందరికీ తెలుసు. ఆ పాట పాడే ముందు భగవంతుని తలుచుకుంటూ, I thank Tana for this wonderful opportunity. Gajananam bhutaganadi sevitam gajananam bhutaganadi sevitam kapithajambo फलसारभक्षितम् उमासुतम् शोकविनाशकारणम् అనంత్ శ్రీరామ్ గారి రచన, మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నచ్చిన పాట అంటే మీరు చప్పట్లు కొట్టచ్చు. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంతా చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో
వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా, రాని వచ్చాడో యమ్మ ఆరామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమై చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేలిది. మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసితమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నావా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జెండ బాగుందంటూ గొంతు విప్పాయంటే చుట్టూ చెట్టు చీమ, పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ. అందుకే నంది అవార్డు కూడా మీ దగ్గరికి ఈ పాటకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది మీ ఇంటికి. చిత్ర అమ్మకి ఈ పాటకు గాను నంది అవార్డు కూడా ఆ ఏడు వరించారు. ఓకే, ఒక క్లాస్ పాట విన్నాం కదా, ఇంకొక మాస్ పాట వింటే ఎలా ఉంటుంది చిత్రమ్మ గొంతు నుంచి? ఒక్కసారి హాల్ అంతా కమాన్ దద్దరిల్లట్టు చప్పట్లతో. అయితే మాకు మ్యూజిక్ సపోర్ట్ ఎంతున్నా కూడా ఈ పాటకి మీ అందరి సపోర్ట్ ఇంకా బాగా కావాలి. అమ్మ ఇంకొంచెం మీ అందరి చప్పట్లే మాకు ఈ పాటకి ఇంకా పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఒకసారి రెండు చేతులు ఉన్న వాళ్ళు ఒకసారి రెండు చేతులు ఒకసారి నేను చెప్పిన టెంపోలో 1 2 3 4. అయ్యయ్యో ఇంతమంది ఉన్నారు, ఎక్కడ దాకా వినిపించాలి? మన ఇండియా దాకా వినిపించాలి. కమాన్ 1 2 3 4. ఇదే టెంపో కంటిన్యూ చేయండి. ఓకే, One, 2, 3, 4, 5, 6, 7. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ.
బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఆల్ టుగెదర్ కమ్ ఆన్. చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాగా వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అప్పని తీయని దెబ్బ ఇంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లో నా పొంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అప్పని తీయని దెబ్బ ఇంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. చిత్రమ్మ చప్పట్లు కొడతారు ఒకసారి. అడగక అడిగినదేవిటో ఇప్పి చిలిపిగా ముదిరిన కవితగా అది విని అది నిన శోకులో పురి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు అవి నేనైనాయి మధువులు రెండున్నాయి తనువులు అవి రేపోవాలి మనుగులు వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచ్చట అప్పని తీయని దెబ్బ ఇంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లో నా పొంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అప్పని తీయని దెబ్బ ఆహా. ఇంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. థ్యాంక్ యూ.